నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్ థింగ్. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలనేది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి డిమాండ్. ఇన్ఫాక్ట్ సనాతన ధర్మం మీద ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్న సాధు సంతులు, స్వామీజీలు కూడా ఈ యూనిఫైడ్ డిమాండ్ మీద ఆ ఒక సింగిల్ ప్లాట్ఫామ్ రావాలని కోరుకుంటున్నారు. అదే ఆలోచన పవన్ కళ్యాణ్ గారి మనసులో కూడా పుట్టింది. సో ఆయన నేపథ్యం ఏంటంటే స్వామీజీలు కోరుకున్న నేపథ్యం వేరు, అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ డిమాండ్ తెర మీదకి తీసుకొచ్చిన నేపథ్యం వేరు. సరే, నేపథ్యాలు ఏదైనా ఇద్దరి ఆలోచన ధోరణి ఒకే రకంగా ఉంది కాబట్టి సనాతన ధర్మ పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలో ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. దాంతోపాటు తిరుమల లడ్డు వివాదం, వీటన్నిటి మీద సమగ్రంగా మనతో చర్చించడానికి లైవ్ లో జాయిన్ అయ్యారు పూజ్య యోగి ప్రభాకర్జీ, హిమాలయ యోగి. నమస్కారం యోగి ప్రభాకర్జీ గారు. నమస్తే. నేను నా ముందు మాటలో ప్రస్తావన చేసినట్టు సనాతన ధర్మ పరిరక్షణకి జాతీయ స్థాయిలో ఒక బోర్డు ఆవశ్యకత ఉందంటారా? నిజంగా దాని ఆవశ్యకత ఉందని? తప్పకుండా ఈ ఆవశ్యకత ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ఉన్నది. ప్రతి భారతీయుడిలో తప్పకుండా ఈ సనాతన సాంప్రదాయ వారధులుగా ఎవరో ఒక సారథ్యం వహిస్తూ సారథి యొక్క ఆవశ్యకతని మేము గుర్తించడం జరిగింది. తదనుగుణంగా హిమాలయాల్లో కూడా ఈ యొక్క సంకల్పం అనేది ఎప్పుడో చేయడం జరిగింది. అయితే సరైన వ్యక్తి కోసం ఈ కాలం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తి, నిర్ణయించబడినటువంటి వ్యక్తి రాబడతాడు. అతనికి కూడా తెలియదు. అతని నోట్లోంచి వచ్చే మాటలు కూడా ఆ హిమాలయ యోగుల యొక్క వాణి. ఆ వాణే ఒక వ్యక్తి ఎవరైతే సెలెక్ట్ చేయబడి ఉన్నారో, అంటే నిర్ణయించబడినటువంటి వ్యక్తి ఆలోచనగా మారుతుంది. హిమాలయాలనే ఎత్తైన టవర్ల నుంచి వచ్చినటువంటి విషయాలు దానికి తగినటువంటి వ్యక్తిని చూసుకుంటుంది. తద్వారా వెలువరించి ఆ కార్యాన్ని నిర్వర్తించేటువంటి బాధ్యతని సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రైట్ టైంలో, ఆయన సరైన సమయంలో ఆయన ద్వారా మీ బోటి హిమాలయ యోగుల ఆశీర్వచనంతో ఆ మాట వచ్చి ఉంటుందంటారా? తప్పకుండా. అతనికే తెలియదు అతను ఆ మాట అంటాడనే విషయం. అతనికి తెలియదు కూడా. తెలియకుండానే లోపల నుంచి ఒక భావావేశం. అంటే చూడండి, టెలికాస్ట్ చేస్తున్నారు మీరు, మీ టీవీ టెలికాస్ట్ చేస్తుంది, కానీ వెనక నుంచి పలుకుతున్న వాడిని నేను. అలాగే ఒక గ్యాడ్జెట్ లోంచి వెలువడుతుంది. అందుకే హిమాలయ పర్వతాల్లో యోగులు చేస్తున్న పని ఏమిటో అది నిగూఢమైనటువంటి రహస్యం. బాహ్య ప్రపంచానికి అది తెలియదు, తెలిసినా అర్థం కాదు. ఇప్పుడు మీరు కూడా మీ వృత్తిలో మీరు కావాలని ఉండల్లా, అది తోయబడుతుంది, చేయబడుతుంది. మీ ఇష్టానుసారంగా మీరు చేయాలన్నా చేయలేరు ఏది. కానీ ఇది ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నట్లు ఒక అనుభవం. ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్క సాధనం ఉపయోగపడుతుంది. సాధనం అంటే ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్ కెమెరా ఫోటో తీయడానికి ఉపయోగపడుతుంది. అది మానిటర్ దాన్ని వ్యక్తీకరించడానికి ఉపయోగపడుతుంది. అలాగే సిగ్నల్ ఎక్కడి నుంచో వస్తుంది, కానీ దాన్ని రిసీవ్ చేసుకుని టెలికాస్ట్ చేసేటటువంటి విధంగా మీ యొక్క పరికరం ఉంటే మీరు చూడగలుగుతారు. అలాగే ఈ సృష్టిలో అనేక జీవరాశులు ఉన్నాయి. ప్రతి జీవరాశి దాని యొక్క పని నిర్దేశించినటువంటి విధంగా చేస్తుంది. మనిషి ఈ యొక్క ప్రకృతి నిర్దేశానికి అనుగుణంగా పనిచేయకుండా అది వ్యతిరేకంగా స్వతంత్రంగా పనిచేయడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచే మానవ జీవితానికి అవరోధమై అది నిలుస్తుంది. కానీ ప్రాకృతి తుల్యమైనటువంటి జీవన విధానాన్ని ఎవరైతే అవలంబిస్తారో వారి ఎలా జీవించాలో ఆ జీవన విధాన ప్రణాళిక వారి యొక్క మనసులో వచ్చి అది ఆలోచనగా మారి ఆచరణాత్మకం అవుతుంది. ఇప్పుడు ఈ క్రమంలో ఆయన ఇంకో ప్రస్తావన కూడా చేశారు, ప్రాయశ్చిత్త దీక్ష. జనరల్ గా అటువంటి చాలా కష్టతరమైన సాధనలు ఇవన్నీ కూడా మీ వంటి యోగులు అండ్ హైయెస్ట్ పొజిషన్ కి
వెళ్ళే క్రమంలో మీరు చేసే సాధనలో భాగంగా చేస్తూ ఉంటారు. అటువంటిది ఒక మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ఉన్న, అందులో కూడా మామూలు మెటీరియలిస్టిక్ వరల్డ్ కాదు అది, చాలా లుక్రేటివ్ మెటీరియలిస్టిక్ వరల్డ్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నది. అటు సినిమా రంగం, ఇటు రాజకీయ రంగం, ఏ రంగంలో చూసినా ఆయన సెలబ్రిటీయే. మైకేల్ జాక్సన్ తర్వాత అంతటి పాపులారిటీ ఆయనకి అక్రాస్ ద గ్లోబ్ ఉంది. అటువంటి వ్యక్తి ఇంత కష్టతరమైన సా- సాధనని ఎందుకు ఎంచుకున్నారు? నిజంగా అసలు మన సనాతన ధర్మంలో ప్రాయశ్చిత్త దీక్ష అనేది ఉన్నదా? సనాతన ధర్మంలో ప్రాయశ్చిత్త దీక్ష అనేటువంటిది ఉన్నది. ఎలా అంటే కర్మల్ని విభజన చేశారు. ఆ కర్మల్లో కామ్య కర్మలు కొన్ని ఉంటాయి. అంటే మీకు కోరిక తీర్చడానికి చేసేటటువంటి కర్మలు కొన్ని కామ్య కర్మలు, వేద విహిత కర్మలు అంటే సత్కర్మలు, అలాగే నిషేధిత కర్మలు అని ఉంటాయి. ఈ నిషేధిత కర్మల్లో చేరినవే ఇలాంటి దుశ్చర్యలన్నీ కూడా. అలాంటి నిషేధిత కర్మలు చేసినట్లయితే, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చేసినట్టయితే, ఆ వ్యక్తిగతమైనటువంటి నిషేధిత కర్మ చేయడం వలన తద్వారా వచ్చేటటువంటి విపత్తుని నివారించడానికి చేసేటటువంటి ఆ వ్యక్తి చేసేటటువంటి ఏదైతే ప్రాయశ్చిత్త కర్మ ఉందో తద్వారా రాబోయే విపత్తు నుంచి తట్టుకుని నిలబడడానికి ప్రాయశ్చిత్త కర్మలను నిర్దేశించబడినవి శాస్త్రాలు. అయితే దీంట్లో ఒక సమాజంలోనే తప్పు జరిగితే ఆ సమాజాన్ని బాగు చేయాలంటే, ఆ సమాజానికి జరిగిన తప్పుని సరిదిద్దాలంటే ప్రాయశ్చిత్త కర్మలు అనేటటువంటి వేద విహితమైనటువంటి కర్మలే అయి ఉన్నాయి కాబట్టి ఆ ప్రాయశ్చిత్త కర్మని చేసేటటువంటి మహద్భాగ్యం ప్రజల కోసం, అందుకు స్వతంత్రంగా తన కోసం కాకుండా ఒక యావత్ సమాజం కోసం నిర్దేశించినటువంటి సమయంలో ప్రాయశ్చిత్త కర్మలు చేయడం అనేది ఈ లోకంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యక్తులు అందరికంటే కూడా ఒక మహోన్నతమైనటువంటి స్థానాన్ని పొందే అవకాశం పవన్ కళ్యాణ్కి ఆ భగవంతుడు ఇచ్చాడు. ఎందరో యోగులు మునులు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. కానీ లౌకిక సామ్రాజ్యంలో ఈ రాజ్యం చేసేటటువంటి హింసలకి, ఈ రాజ్యహింసకి పరమహంస ఎవడో ఒకరు బయట ఉండాలి. ఈ హింసలను పోగొట్టడానికి ప్రజలకి ఒక పరమహంస లాంటి వాడు ప్రజల్లో తిరిగేవాడే ఉండాలి. మాలాగా ఎక్కడో దూరంగా హిమాలయ పర్వతాల్లో ఉండేవాడు కాదు, ప్రజల్లో ఉండి ప్రజల మనిషి అయి ఉండాలి. మరి మీరేం చేస్తున్నారంటే, మీరు ఎప్పుడు కూడా హిమాలయ యోగులు బయట సంచరించేటటువంటి వారితో సమానంగా సంచరించరు. వాళ్ళకి లౌకికమైనటువంటి ఈ చర్యలను చేసేటువంటి అవకాశం ఉంది. అలౌకికమైనటువంటి ఆధ్యాత్మిక శక్తిని అందిస్తూ ఉంటారు చేసేటటువంటి వాళ్ళు. ఏ విధంగా పవర్ స్టేషన్ లో ఉన్నటువంటి పవరు వెలిగేవాడికి వెలిగించే శక్తిగా మారుతుంది, తిరిగేవాడికి ఫ్యాన్ లో తిరిగించే శక్తిగా మారుతుంది, గీజర్ లో వేడినిచ్చేటువంటి శక్తిగా మారుతుంది. ఆ విధంగాను ఏసీలో చల్లగా గాలిని వేయడానికి ఉపయోగపడినట్టుగా ఈ యొక్క హిమాలయ యోగులు అతి తక్కువ మంది ఉంటారు. అందుకు వాళ్ళు ఒక హిమాలయ గుహల్లో ఉండి దానికి సంబంధించిన వ్యక్తులు ఏ ఏ రంగాల్లో ఎవరెవరిని తయారు చేయాలో ఆ తయారయ్యేటటువంటి గుణం ఉన్నటువంటి వారికి వెనక నుండి శక్తినిచ్చేటటువంటి వారిగా ఉంటారు. కాబట్టి హిమాలయ యోగులు ఎవరు కూడా మనుషుల్లోకి వచ్చి జనంలోకి వచ్చి కనపడరు.